మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ జిల్లాలో కోటి శివలింగార్చనలో భాగంగా ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. దాదాపు 20 రోజుల నుంచి శివలింగాలను తయారు చేసే పనిలో ఉన్నారు ఇక్కడ భక్తులు. సో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో చాలామంది మహిళలు ఉన్నారు. చాలా పవిత్రంగా ఈరోజు నిర్జల ఏకాదశిలో భాగంగా కూడా విశేష పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో మనము ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఆర్యవైశ్య సంఘంలో ఉన్నాము. అదేవిధంగా మనకి కన్యక పరమేశ్వరి టెంపుల్ గురించి చాలామందికి తెలుసు. దాదాపు 50 ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయంగా కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఇక్కడ అమ్మవారి సన్నిధిలో శివలింగాలను తయారు చేసే పనిలో ఉన్నారు భక్తులు. కోటిలింగార్చనలో భాగంగా చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కాల్స్ కూడా వచ్చినాయి. మనము సుమన్ టీవీ నుంచి ఒక ప్రత్యేక కథనంతోనే ఏదైతే ఛత్రపతి హనుమాన్ మందిరంలో కూడా ఈ శివలింగాలకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఒక మంచి విశేష స్పందన వస్తుంది. మాకు కూడా ఇట్లాంటి భాగ్యం కలిగిస్తే చాలా అదృష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మహిళలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. చాలా మంచి కార్యక్రమం ఇది. చాలా నియమ నిష్టలతో చేస్తున్న కార్యక్రమంగా చెప్తా ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడదాము. అమ్మ, ఎన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నారు? ఇది 20 రోజుల నుండి జరుగుతుంది. వాసవి కన్యకా పరమేశ్వరి గుళ్ళో 20 రోజుల నుండి కోటిలింగార్చనలో భాగంగా పార్థివ లింగాలను చాలామంది వచ్చి చేయడం జరుగుతుంది. సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు సామూహికంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించుకుంటూ ఈ పార్థివ లింగాలను చేయడం జరుగుతుంది. దాదాపు మీరు ఇప్పటి వరకు ఎన్ని శివలింగాలను చేయడం జరిగింది? అందరం కలిసి కన్యకా పరమేశ్వరి గుళ్ళో దాదాపు 10,000 దాకా అయ్యాయండి. ఇక్కడ కన్యకా పరమేశ్వరి గుళ్ళో ఛత్రపతి హనుమాన్ మందిర్, మళ్ళీ గంజిలో గల శివాలయంలో కూడా, ఉమామహేశ్వర ఆలయంలో, వినాయక్ నగర్లో ఒక అపార్ట్మెంట్లో మొత్తం కలిపి 75,000 వరకు నిజామాబాద్లో చేయడం జరిగింది. చాలామంది ఇష్టంగా ఒక 20 రోజుల నుంచి కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అమ్మ, ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు? గాజులపేట నుండి వచ్చాను. కాశీలో సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ఈ కోటిలింగార్చన 11 రోజుల పూజ జరిపి అక్కడే గంగలో నిమజ్జనం చేస్తారట. దానిలో భాగంగా మేము ఈ లింగాలను చేయడానికి వస్తున్నాము. ఈ సేవ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కోటిలింగార్చనలో భాగంగా మీరు చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నారు? నేనంటే మామూలుగా 4 డేస్ నుంచి వస్తున్నాను, కానీ ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అయిన 20 డేస్ అయిపోయింది. కాకపోతే మేము అందరం ఎవరైనా తెలుసుకున్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి చెప్తే తీసుకొస్తున్నాము. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి మనకు సేవా కార్యక్రమాలు దొరికిన ఛాన్స్ మటుకు ఒక్క రోజుకైనా సరే తృప్తి వేసుకుంటున్నాము. ఎందుకంటే చాలా మేము నాల్కల్ రోడ్ నుంచి వస్తున్నాము. అంత వైశ్యసే కాకుండా అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా అందరం చేస్తున్నాము. వాసవి గుళ్ళో అయితే చేస్తున్నాము. ఇంతే సంతోషము. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. జై బోలా శంకర భగవాన్కి జై. కాశీ నుంచి తీసుకొచ్చిన పుట్టమన్నుతోనే శివలింగాలను తయారు చేస్తున్నారు ఇక్కడ భక్తులు. అమ్మ, ఎట్లా చేస్తూ ఉన్నారు? నమస్కారం. ఓం నమ శివాయ. మేము నిజామాబాద్ నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో మేము వాళ్ళందరము కలిసి ఇక్కడ శివయ్య ఈ లింగాలు తయారు చేయడం మా అదృష్టంగా భావిస్తూ మేమందరం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు చేసేవాళ్ళు అరగంట, 1 గంట, ఎవరికి ఎట్లా వీలైతే అట్లా చేస్తున్నారు. మాకు అవకాశం ఈరోజు వచ్చింది. కాశీ నుండి తీసుకొచ్చిన ఈ మట్టితోని మేము లింగాలు చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతం అని మేమందరం భావిస్తున్నాము. ఇక్కడ వరకు రావడం, మేము న్యాల్కల్ రోడ్ రామాలయము, నిజామాబాద్ న్యాల్కల్ రోడ్ రామాలయం నుండి మాదంతా ఒక గ్రూపు అయోధ్య నగర్ అక్కడ పారాయణం చేస్తాము. అక్కడ నుండి మేమందరం కలిసి ఈరోజు రావడానికి ప్రయత్నించినాము. మాకు ఈ సమయం దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా తీసుకొచ్చిన వాళ్ళకి, ఈ అమ్మవారికి, ఆ కాశీకి ఇవి తీసుకెళ్ళడము మన చేతితోని చేయడం కూడా మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అమ్మవారి సన్నిధిలో మనకి ఇక్కడ కుదరడం కూడా మనకు ఒక రకంగా అదృష్టమే. ఈ అవకాశము అందరికీ రాదు. వచ్చిన వాళ్ళము దీన్ని సద్వినియోగం చేసుకున్నాము. మాకు ఆ అమ్మ దయ వల్ల ఆ హరహర మహాదేవుని ఆశీస్సులు మా అందరికీ కలగాలని అందరం ఆశిస్తున్నాము. జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలా
అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని చెప్తా ఉన్నారు. కానీ సాక్షాత్తు శివయ్య దగ్గర నుంచి ఈ పుట్టమన్ను వచ్చింది, ఇవాళ మీ చేతులతో మీరు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు చాలా సంతోషం. అసలు మేము ఇది ఇంత సంతోషం అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాము. మాకు అంత ఆనందంగా ఉంది, అంతకు తప్ప ఇంకా ఏం చెప్పలేము. ఇక ఇది మాకు జీవిత ధన్యమైంది, జన్మ ధన్యమైంది. దాదాపు 4 స్థలాల్లో కూడా ఇలాంటి లింగాలకు సంబంధించి తయారు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి మనము పురాణాల నుంచి కూడా మనం వింటూనే ఉన్నాము. శివలింగాలను మీ చేతులతో మీరు తయారు చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా బాగుంది, చాలా సంతోషం ఉంది. నేను నా అనుభవం గురించి నేను చెప్తాను. నేను 15వ రోజుల కిందట నేను ఈ లింగాలు చేయాలని నా మనసులోకి వచ్చింది. వచ్చేసేసరికి ఒక అతను అంకుల్ ఉన్నాడు, అతనికి పుట్టమాను తీసుకురమ్మని చెప్పిన. నేను చెప్తే ఆయన తిరిగిండు, ఎక్కడ లేదన్నాడు. మళ్ళీ నెక్స్ట్ వారం నాకు ఈ అదృష్టం దొరికింది, ఇది చెప్పిండ్రు ఇక్కడ ఉంది అని తెలిసింది. నాకు చాలా సంతోషం అనిపించింది. పోయినసారి ఇక్కడ అది అశోక టవర్ ఉంది, అక్కడికి వెళ్ళి చేసేసి వచ్చిన నేను. అంటే మీరు మనసులో అనుకున్నారు, సాక్షాత్తు శివయ్యకి మీరు మీ చేతులారా మీరు ఇవాళ చేస్తున్నారు. చాలా సంతోషం. ఆ రోజు అక్కడ తాళం చేయి దొరకలేదు, ఏం లేదు. మా ఆరారు నేను ఇద్దరం వెళ్ళి అదంతా అపార్ట్మెంట్లో తీసుకొని, అక్కడ అమ్మవారి గుడి ఉంది, అది ఇక్కడ రేణుక ఎల్లమ్మ గుడి, అక్కడ నుంచి అక్కడ చేస్తారన్నమాట. ఈ గుడిలో వాళ్ళే ఉన్నారు. అక్కడ చేసేసి ఒక గంట సేపు చేసి 100 చేసేసుకొని వచ్చిన. ఈ వారం ఇక్కడికి వచ్చిన. చాలా సంతోషం అనిపించింది నాకైతే. హరహర మహాదేవ శంభో శంకర అంటూ చాలా పవిత్రంగా ఈ శివలింగాలను తయారు చేస్తూ ఉన్నారు. లింగాష్టకం ఇప్పటికే చాలా పారాయణం చేస్తూ ఈ శివలింగాలను తయారు చేసే పనిలో ఉన్నారు ఇక్కడ మహిళలు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము, అసలు ఎట్లా వస్తాయి శివలింగాలను ఎట్లా చేస్తాం అనేది మన చేతులతో మనం ట్రై చేసి చూద్దాం. శివలింగాలను ఒకప్పుడు చేతులతోనే చేస్తుండే, ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈజీ టు వర్క్ అయిపోయింది. సో చూద్దాం ఎట్లా వస్తుందో. చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనం అనుకుంటున్నాం అసలు మట్టితోనే శివలింగాలని చేయడం ఈజీ అని అనుకుంటున్నాము, కానీ ఇదంతా చాలా ప్రెజర్ చేసి చేయాల్సి ఉంటుంది లింగాలను. సో ప్రెస్సింగ్ చేసినాము, 1 సైడ్ స్క్రూ తీసేయాలి. సో చాలా హైలైట్, బ్రహ్మాండంగా వచ్చింది అసలు. 4 లింగాలు కూడా మంచి షేప్లో వచ్చినాయి. వీటిని ఇప్పుడు శివలింగాలను తీసిన తర్వాత ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిమూవ్ చేసుకోవాలంతే. సో స్వామివారికి సంబంధించిన శివలింగం చాలా బాగా వచ్చిందని చెప్పేసి అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. సో అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాదాపు నేను ఇక్కడ నిజామాబాద్లో 4 ప్లేస్లలో కూడా శివలింగాలకు సంబంధించి తయారు చేస్తున్నారు అని చెప్పేసి మనకు తెలిసింది. మనం ఆల్రెడీ 2 ప్లేస్లలో కూడా మనం వెళ్ళినాము, అక్కడికి వెళ్ళి మనం విజిట్ చేసాము. చిన్న పిల్లలు దాదాపు చూడండి ఎంత బాగా వచ్చింది శివలింగం. సో ఇవి మళ్ళీ కాశీకి చేరబోతూ ఉన్నాయి. మనము ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పటికే సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఇక్కడ కన్యక పరమేశ్వరి, అదేవిధంగా దుబ్బాలోని ఛత్రపతి హనుమాన్ టెంపుల్లో కూడా ఇప్పటికే ఇట్లాంటి శివలింగాలకు సంబంధించిన తయారీ చేస్తూనే ఉన్నారు. దాదాపు నిజామాబాద్లో ఇప్పటి వరకు 80 నుంచి 1,00,000 వరకు కూడా శివలింగాలను తయారు చేసామని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. సో మనతో ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. అమ్మ దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి అమ్మ, అయినా కూడా ఇక్కడ సేవ చేసుకోవడానికి వచ్చారు. చాలా బలంగా ప్రెస్ చేస్తేనే శివలింగాల షేప్ అనేది క్లియర్గా వస్తుంది అనేది మనకి తెలిసింది. మనము ఆల్రెడీ లైవ్లో మనం ఒకసారి చేసాము, చాలా మంచిగా వచ్చింది. కాకపోతే మనము చాలామంది ఇంతకుముందు శివలింగాలను చేతితోనే మనం చేసేవాళ్ళం,
కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనకి ఇలాంటి ఎక్విప్మెంట్స్ రావడం వల్ల ఈజీగా అవుతుంది, కానీ ఈజీ అనేది అయితే లేదు. చాలా ప్రెజర్ పెట్టి దాన్ని నొక్కితేనే ఆ శివలింగం షేప్ అయితే వస్తుంది.